ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. మరి తారీఖు జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీ దేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట. కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర. అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందంటే కౌస్తుభ మణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన్ని మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభం అవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకి రవి బుధులు తృతీయంలో ఉన్నారు. తృతీయ నుండి రవి చతుర్థంలో కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు గురుడు కర్కాటక రాశిలోను, శుక్రుడేమో పంచమంలో, శుక్రకేతువులు అక్కడ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి
వారపు మధ్యలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం వారపు మధ్యలో శుభరూపమైనటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి శని కూడా వ్యయంలో ఉన్న శని కాకుండా లాభంలో రాహు ఉన్నాడు. ఆ రాహువు యొక్క ప్రభావం వల్ల కూడా ఎంతటి కార్యక్రమాలైనా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తుల వారికి డెవలప్మెంట్స్, ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఉంటాయి. మహిళలు కూడా ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తువాహనాది అలంకారాలు సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా చూసినట్లయితే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఐటీ రంగం, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చూసినట్లయితే ఒక ముఖ్యమైన వ్యవహారం వారం మధ్యలో లాభించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులతో సంభాషిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనుల మీద శ్రద్ధ ఎక్కువ పెడతారు. ఎంతటి కార్యక్రమాన్ని అయినా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన పెరుగుతుంది. కాస్త ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. వస్తు వాహనాది యోగాలు కొంతవరకు ఉన్నాయి. ఈ రాశి వారికి గతం కంటే ఇప్పుడు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు నడుస్తున్నాయి. సంఖ్యల్లో 7, రంగుల్లో తెలుపు. ఆరాధనలో శనివార నియమం పెట్టుకోండి. శనివారం నాడు తైలాభిషేకం చేయడం. ఓం శం శనై చరాయ నమః అని శని మంత్రం, లేదా నవగ్రహాల్లో ఉన్న శని శ్లోకాన్ని 108 సార్లు కనీసం శనివారమైనా చదవండి. తద్వారా ఏ పని చేసినా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు చేసినప్పుడు వ్రాత పనుల్లోనూ అగ్రిమెంట్స్లోనూ కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఏదో నిప్పులు బాధలు అంటే అసంతృప్తిగా, లేజీగా, పనులు ఉత్సాహంగా చేయకుండా మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. చేత గ్రహములన్నీ కూడా స్తబ్దతగా ఉన్నప్పుడు విద్యార్థులు చేద్దాంలే అనుకుంటారు. రాజకీయ నాయకులకి అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కూడా ఈవేళ కాకపోతే రేపు కాదు ఎల్లుండాను అనుకుంటూ ఉంటారు. ఇన్ టైంకి వెళ్ళరు. వ్యాపార పరంగా కూడా అంతంత బద్ధకిష్టులుగానే ఉంటారు. అంటే మొత్తం మీద అంటే ఎందు గురించి ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రాశి వారికి, ధనురాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. ఏదో వేళకి తిండి తింటారు. విద్యార్థులు అంతంత మాత్రంగా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అంతే. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు మనం ఏం చేయాలి? గ్రహములు సామాన్యంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలను అనే విల్ పవర్, ధైర్యం, మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ అయితే అవుతుంది. శ్రమలోనే ఆనందాన్ని పొందాలి. శ్రమాన్ని భయపడితే ఎలాగా? శ్రమలోనే ఆనందం. ప్రవాహానికి ఎదురు ఎదాలి, విజయం సాధించాలి. దీనికి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, శనికి నూనె పొయ్యండి, తైలాభిషేకాలు చెయ్యండి. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. మంచి ఫలితాలు పొందగలరు.